హాయ్ అండి. రియల్ ఎస్టేట్ రంగం మీద అపారమైన అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా అనే అడావుడు నడుస్తూ ఉంది. నిజంగా అది చాలా మందిలో ఒక డర్రు పుట్టిస్తూ ఉంది. అంటే చాలామంది అంటే అది సామాన్యుల కంటే కూడా పెద్దవాళ్ళ మీద అంటే అసలు అది సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడింది సార్? హైడ్రా మీరు అన్ని గవర్నమెంట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడిగితే మాకు ఫోన్లు వస్తాయి ఎక్కడండి గవర్నమెంట్ అధికారులు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నాకు అర్థమైంది చెప్తాను. హైడ్రా అంటే సార్ మీరు రియల్ ఎస్టేట్ మీద అవగాహన కలిగిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ హైడ్రా ఏంటి, ఏం చేస్తుంది, ఏమైపోతాం, ఇక్కడ కొంటే ఏమైపోతాం, మార్కెట్ ఉంటుందా అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో హైడ్రా అనేది ఫుల్ ఫామ్ లాస్ట్లో చెప్తాను. హైడ్రా అనే బాడీ ఏంటంటే మీకు తెలుసు 1950-60s మనకి 1700 చెరువులు కానీ లేక్స్ కానీ పాండ్స్ కానీ అంటే నీళ్ళు ఉన్న ప్రదేశం 1700 పైన ఉండేది. ఈరోజు అవి 750కి వచ్చాయి. అంటే ఈ గత 50-60 సంవత్సరాల్లో ఈ 100 చెరువులు రాత్రి మట్టి నింపేసి లారీలతో పైన నీళ్ళు కట్టేసి అమ్మేశారు. ఇది ఈ లేకులు ఎవరు అండి? గవర్నమెంట్. ఇది అంటే పబ్లిక్ మన డబ్బులతో మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, లేక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ ఏరియాలో ఉంటాయి. ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ, కన్జర్వేషన్ జోన్ కానీ, ఇవన్నీ కూడా జోన్లు ఉంటాయి. అయితే జోన్లో ఉన్నప్పుడు అక్కడ మనం ఏంటంటే 10% కంటే కన్స్ట్రక్షన్ ఎక్కువ కట్టకూడదు. ఇప్పుడు మొయినాబాద్ వెళ్ళారు అనుకోండి, ఫామ్ ప్లాట్స్ ఉంటాయి, అన్ని ఫామ్ హౌసెస్, పెద్ద పేర్లు చెప్పిన పెద్ద సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ. మొయినాబాద్ వెళ్తే టాప్ ఆఫ్ ది టాప్ హీరోస్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. అట్లా షాద్నగర్ కొన్ని ఏరియాలు అది 111 జీవో కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి రాదు, కమర్షియల్ బిల్డింగ్ కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటే ఏదైనా ఒక చెరువు ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ మన ఆఫీస్ దగ్గర చెరువు ఉంది, ఇక్కడికి 10 కిలోమీటర్ డయామీటర్ సర్కిల్లో ఏమీ కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు తడిస్తుంటుంది, కూల్ బిల్డింగ్స్ అంత హై దాంట్లో వచ్చే డ్రైనేజ్, గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఇవి తాగే నీళ్ళు, హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ ఏంటో తాగడానికి వాడే నీళ్ళు. ఇప్పుడు అందులో మన చెదారం వేస్తే మనకే కాలుష్యం కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ అది. సో అది ఎందుకు పెట్టారంటే ఎన్జిటి అనే బాడీ ఉంది సెంట్రల్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దాని పరిస్థితి అంటే పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ని, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన బాడీ అది. అది ఎవరు ఏ మినిస్టర్, ఎమ్మెల్యే అంటే చీఫ్ మినిస్టర్ మాటలు వినరు. వాళ్ళకు ఉన్న నామ్స్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో CISF అని ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మీరు సపోజ్ దొరికారు, ఏదో అక్రమంగా తీసుకెళ్తున్నారు అనుకోండి, మీరు ఏమంటారు? నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు. ఫస్ట్ లాన్ వేస్తాడు నిన్ను. వాడు ఎమ్మెల్యేకి, ఎంపీకి భయపడ్డు. లాన్ వేసి చెప్పినాను ఇప్పుడు ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది అడుగుతాడు. అదే మన లోకల్ అనుకోండి, నాకు IAS ఆఫీసర్ తెలుసు, ఎంపీ గారు తెలుసు, నేను పలానా పార్టీ అంటాడు, వదిలేస్తారు. అక్కడ అలా ఎన్జిటి కూడా అలాంటి స్ట్రిక్ట్ బాడీ. సీఎం ఎత్తేమని ఎత్తేయడం, పిఎం అలా ఉండదు. దానికి లెక్కలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారు, నాకు లెక్క ఉంటుంది, లెక్క అనుకున్న తెక్క ఉంటుందని, లేదా రివర్స్ తెక్క ఉంటుంది, తెక్క లెక్క ఉంటుంది. అట్లా అంటే ఎన్జిటికి అనేది సపరేట్ ఇండిపెండెంట్ బాడీ. దే డోంట్ రిపోర్ట్ మెయిన్ బాస్ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళకున్న నామ్స్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకని మీరు కేసీఆర్ గారు హయాంలో 111 జీవో ఎత్తేస్తా అన్నారు, ఎత్తారా? ఎందుకు ఎత్తలేదు? అది ఎలక్షన్ స్ట్రాటజీ, స్టంట్. ఓట్ బ్యాంక్ కావాలి. అక్కడ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎత్తేసిన రేట్లు పెరుగుతాయి, కానీ కాలుష్యం అయిపోతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ డిసాస్టర్. సో ఈ హైడ్రా అనేది ఒక ప్లాన్తో చేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందున్న ఏ గవర్నమెంట్ కూడా ఈ స్టెప్ తీసుకోలేదు. ఇందులో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, బిజినెస్, ఇవన్నీ ఆక్యుపై చేసి కట్టింది ఎవరు? బడాబాబులే. ఒకళ్ళిద్దరు కాదు, చాలా. ఇప్పుడు మీరు చూశారు ఎన్ని కూలగొట్టారు. ఆల్రెడీ పొద్దురు వెళ్ళి కోర్టు నోటీస్ స్టే ఇవ్వడానికి కూడా టైం లేకుండా ఎర్లీ మార్నింగ్ కోర్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఏమైందో మీరు చూశారు, అంత డీటెయిల్గా మాట్లాడదాం. శనివారం రోజు పొద్దున్న కోర్టులు ఉండవు, మళ్ళీ సోమవారం దాకా రాదు. మొత్తం అది కూడా పొద్దురు వెళ్తే ఈ కనీసం అప్లై నోటీస్ కూడా లేదు కదా. ఏవి రంగనాథ్ అనే పర్సన్ని IPS ఆఫీసర్ అని IG లెవెల్లో ఉండేవారు, ఆయన్ని కమిషనర్గా నియమించారు. ఆయన మామూలుగా నియమించలేదు. రేవంత్ రెడ్డి గారు బాగా పంపు చేసి పంపించారు. నువ్వు ఎవ్వడి మాట వినొద్దు, నీ రూల్ ప్రూవ్ అయితే టిట్ ఫర్ టాట్, షూట్ ఎట్ సైట్ అని ఉంటుంది. నువ్వు కనిపిస్తే వేసే నీకు, కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు అంటే రాంగ్ బిల్డింగ్ కాకుండా అక్రమ కట్టడాలు ఆపడానికే హైడ్రా, అర్థమైందా? సో ఆయన ఏం చేశారు, 3500 మంది స్టాఫ్ని కేటాయించారంట. ఎంతమంది? 3 సపరేట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సపరేట్ పోలీస్ స్టేషన్, మొత్తం 259 మందిని ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్లు, CIలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ASIలు, కానిస్టేబుల్, హెడ్ వీళ్ళందరూ కూడా అలొకేట్ చేశారు. పోలీస్ ప్రొటెక్షన్. ఇది కాకుండా మిగతా డిపార్ట్మెంట్ 3500 మంది అన్నాను కదా, అందులో MCH వాళ్ళు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, DTCP వాళ్ళు ఉంటారు, HMD వాళ్ళు ఉంటారు, రేరా వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళందరూ సమూహంగా ప్రణాళిక వేసుకొని అందరూ తదాస్తు అక్రమ కట్టడం అనగానే కూర్చు. ఒకటి చెప్తే కాదు, రంగనాథ్ గారు ఒకటే చెప్పలేరు కదా. రంగనాథ్ ఈజ్ హెడ్ బాస్ ఆఫ్ ది హైడ్రా.
రైట్, అది చూసుకో. సో ఇప్పుడు ఏమైందంటే మార్కెట్లో అలజడి, ఎందుకంటే బిల్డింగ్లు ఇంతవరకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ సెలబ్రిటీ పెద్ద ఉంటే ఆయన బిల్డింగ్ టచ్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారిది ఉంది జనవాడలో, ఎందుకు కోల్చట్లేదు? ఈయన నుంచి లీజు తీసుకున్నాను అంటాడు, ఆయన నుంచి మీదే అంటాడు. అట్లా చాలా వచ్చాయి. మన అనురాగ్ యూనివర్సిటీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లా చూసుకుంటే దాదాపు చాలా బిల్డింగ్స్ రోజుకి 10-20 బిల్డింగ్స్ కూలగొడుతూనే ఉన్నారు. అయితే దీంట్లో పబ్లిక్ కూడా కొద్దిగా ఇబ్బంది పడే, ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? బిల్డర్ నుంచి అనాథరైజ్గా కట్టేశాడు, మీరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మరి బయ్యర్ పరిస్థితి ఏంటి? సడన్గా కూలగొడితే వాడు డబ్బులు ఎవరు ఇస్తారు? బిల్డర్ ఇస్తాడా? గవర్నమెంట్ ఇస్తుందా? ఎంసీహెచ్ ఇస్తుందా? ఎవరిస్తారు? అది ఆన్సర్ చేయట్లేదు. పబ్లిక్ ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ తీసుకున్నట్టు ఒక సిస్టమ్ పెట్టారు, మంచిది, గుడ్. మరి దానికి ఏదైనా బ్రీతింగ్ టైం ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సడన్గా వెళ్ళి ఉన్నట్టు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి, కూల్చాను. యూనివర్సిటీ స్టూడెంట్ పరిస్థితి ఏంటి? మీరు పెనాల్టీ వేయాల్సింది ఆ కట్టిన చైర్మన్కో లేకపోతే ఎండీకో, ఎవరైతే రెస్పెక్టివ్ మీరు మొత్తం ఆయనకి ఏంటి? మీరు తప్పు లేదు ఆయన. ఇప్పుడు బయ్యర్ది ఏం తప్పు? అదే బయ్యర్ తప్పు అంటే తప్పు ఉంది. ఎందుకంటే బయ్యర్ కూడా చూసుకోవాలి కదా, కొనుక్కునేవాడు గుడ్డుగా కొనేస్తే ఎట్లా? అది ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉందా, ఎఫ్టీఏలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, కన్జర్వేషన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఇది చూసుకొని కొనుక్కోవాలి కదా. నేను ప్రతి వీడియోలో బయర్కి చెప్తూనే ఉన్నాను, ప్లీజ్ అపాయింట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, టేక్ ఈసీ, టేక్ లీగల్ ఒపీనియన్, అన్ని క్లాసెస్ వస్తాయి బయటికి. అయితే ఇందులో నాకు అర్థం ఏంటంటే 2012 ఇయర్ ముందు వరకు జోన్స్ అనేది పర్టికులర్ క్లారిటీగా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు 2012 కంటే ముందు కట్టడానికి వాళ్ళకి ఏదో ఆప్షన్ ఉంది, గవర్నమెంట్ డిసైడ్ చేయనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేశారు? ఇది 2014లో కట్టారు, నేను ఎరగొట్టింది కన్వెన్షన్ హాల్. సో అంటే అది రూల్స్ అప్లై అవుతాయి, రూల్స్ ఫాలో లేక్ కానుకొని కట్టేశారు. ఆయనకి కొన్ని ఎకరాలు ఉన్నాయి, దాంట్లో 3.5 acres అనేది సపరేట్గా ఆ జోన్, బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ లెవెల్లో వస్తుంది. కాబట్టి అది కొట్టకూడదు. మరి ఎందుకు కట్టారు, అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనేది, పర్మిషన్ ఇచ్చారు లేదా, ఎవరు ఇచ్చారు అనేది సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఏ గుడ్ కాజ్, బట్ గవర్నమెంట్ షుడ్ కీప్ వ్యూ ఇన్ బయర్స్ని కూడా కొనుక్కోవాలి, అక్కడ ఉండేవాళ్ళ పరిస్థితి ఆలోచించాలి. ఈ రూల్స్ బాగానే ఉన్నాయి, దాని సొల్యూషన్ అంటే వీళ్ళు ఏమంటారంటే ఇవాళ ఒక యాక్షన్ తీసుకుని రెండోసారి బిల్డర్ అనేది థాటే రాకూడదు అక్రమ కట్టడం కన్స్ట్రక్షన్ చేయాలని, అది వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు చాలామంది అదర్ రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. మన తర్వాత చూస్తే మీరు మిగతా స్టేట్స్లో మన ఏదో దేంట్లో చూస్తే ఏదో తప్పని చేసిన ఆ ఇల్లే కోలుకొచ్చారు, అదొక రీజన్. ఇవన్నీ కూడా ఓవరాల్గా గుడ్స్. ఎందుకంటే మనం ఇలా కట్టుకుంటూ ఆక్యుపై చేసుకుంటూ పోతే తర్వాత రేపు తాగడానికి వాళ్ళు ఉండదు, నేచర్ ఉండదు, గ్రీనరీ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. సో మంచి స్టెప్పే, కాదు దీన్ని కొద్ది ఫీడ్బ్యాక్ తీసుకొని ఆలోచించి చేయడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓవరాల్గా ఇట్స్ గుడ్ కాజ్. ఇంతవరకు ఏ సీఎం డేర్ చేయలేదు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే అపోజిషన్ పార్టీలు కేవలం విషయాలని డైవర్ట్ చేయడానికి, హామీలు ఇవ్వలేదు, అది డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారంటారు. ఎవరు పడితే వాళ్ళు తెచ్చుకోవాలి కదా, దానికి స్టడీ చేసే ఉంటారు. ఐటీ అనేది కమిషనర్ లెవెల్లో పెట్టారంటే ఇట్స్ నాట్ అట్ ఈజీ బాడీ. గవర్నమెంట్కి ఎంత డబ్బులు ఖర్చు అండి? అన్ని డిపార్ట్మెంట్ వెళ్ళాలి, అక్కడ ఎరగొట్టాలంటే అందరూ ఆథరైజ్ చేయాలి, అందరూ స్టడీ చేయాలి. సో ఇందులో పార్షియల్లీ బయర్స్ కూడా తప్పు ఉంది, ఎవరైతే కొనుక్కుంటున్నారో బయర్స్ కూడా తప్పు ఉందండి. ఎందుకంటే మనం ఒక ₹1,00,000, ₹1,00,00,000, ₹2 కోట్లు, ₹3 కోట్లు కొనుక్కునేటప్పుడు అది అసలు ప్రాపర్ జాగాలో ఉందా, ప్రాపర్ అప్పులో ఉందా, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉందా, ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉందా, అసైన్డ్ భూముల్లో ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దర్ ఆర్ లాయర్స్ ఇన్ ది కన్సల్టెన్సీలు ఉన్నాయి కదా సార్, మీలాంటి కన్సల్టెన్సీ చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఎంత ఫైల్ లీగల్ ఒపీనియన్ 10,000 తీసుకుంటాడు, 5,000, 10,000. బట్ మీరు 2 కోట్లకు 10,000 ఏమవుతారంటే నాట్ 100%. ఆ 10,000 సేవ్ చేయడానికి 2 కోట్లు ఎదుర్కొంటాం. తెలుగులో సామెత ఉంది, చూస్తుండగా సూదిపోతే ఒప్పుకోలేం, చూడకుండా ఏనో పోయినా పోతుంది, అట్లా ఉంది. ₹2 కోసం ₹98 వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. పీపుల్ షుడ్ బీ అవేర్. మనం కొనుక్కునే కష్టపడి అడ్డంగా, మనం అదాని అంబానీ అయితే అడ్డంగా వస్తాయి డబ్బులు, మీకు రావు కదా, నాకు రావు కదా. మనకు చెమటూర్చి కష్టపడితే రెక్కాడితే కానీ డొక్కాడిన మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నీ ప్రోగ్రామ్ మా రియల్ ట్రాక్షన్ కంపెనీ మొదలుపెట్టిందే ప్రొటెక్టింగ్ ది బయర్స్ ఫ్రమ్ ది బిల్డర్స్. నువ్వు మోసపోతున్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. మనకి అత్యాశ అయినప్పుడు మనం లాస్కి గురవుతున్నాం కదా సార్. హైదరాబాద్లో ఫ్రీలాన్స్ మోసాలు చూస్తూనే ఉన్నాం కదా, ఎన్నో. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం. సో ఓవరాల్గా ఏంటంటే నేను అనుకోవడం బయర్స్ సేఫ్టీ ఉండాలి, బిల్డర్స్ కూడా ఇలాంటివి తగ్గించాలి. ఇప్పుడు రాత్రి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరికి ఇప్పుడు ఎరగొట్టడానికి బిల్డర్ కింద ఇప్పుడు యూనివర్సిటీ ఎరగొట్టిన కన్వెన్షన్ ఎవరి క్లాస్ మీకే కదా, కొన్ని వేల కోట్లు పోతాయి. 1 కోటితో 2 కోటితో బిల్డింగ్ రాదు కదా. సో ఓవరాల్గా హైడ్రా ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ వాళ్ళు బలైతున్న బయర్స్కి మార్గం ఏదైనా చూపించాలి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, కొంతమంది బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, ఇల్లు లేదు, లోన్ కట్టాలి. బ్యాంక్ కూడా అయితే ఎగ్జామ్ చేయడు కదా, ఎరగొట్టిన బ్యాంక్ ఆపేస్తాడా, ఇవి చూసుకోవాలి. దీని మీద ఇంకా క్లారిటీ కావాలంటే మనం కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, చూశారు కదా. మరొక వీడియోతో కలుద్దాం.